Hello friends, welcome to my channel. తెలంగాణ 10th క్లాస్ సైన్స్ ఎగ్జామ్ సంబంధించి చాలా మందికైతే డౌట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో పేపర్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చాలామంది అయితే అడిగారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి పేపర్ ఏ విధంగా ఉంటుందని ప్రతిదీ కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేపర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 మార్క్స్ 3 అయితే రాయవలసి ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇక్కడ ప్రజెంటేషన్ నీట్‌గా ఇస్తే సరిపోద్ది. బట్ ఇక్కడ ఏంటి కంటెంట్ కూడా ఉండాలి. ప్రజెంటేషన్ నీట్‌గా ఉండడం వల్ల ఇంకా గుడ్ ఇంప్రెషన్ వచ్చి మార్క్స్ ఈజీగా యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను. ప్రజెంటేషన్ నీట్‌గా ఉండేలా చేసుకోండి. ఏ ఎగ్జామ్ అయినా సరే. సో కొట్టివేతలు రాకుండా చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ క్వెషన్ అయితే వచ్చిందో ఆ క్వెషన్ అయితే రాయండి. సో తర్వాత రాని క్వెషన్స్ అన్నీ కూడా అటెంప్ట్ అయితే చేయండి. సో దానివల్ల మీకు సపోజ్ 4 మార్క్ క్వెషన్స్ ఉంది. అటెంప్ట్ చేయడం వల్ల 1 మార్క్ అయినా యాడ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో దానివల్ల సపోజ్ మీరు కరెక్ట్‌గా మనకి పాస్ మార్క్ దగ్గరలో వచ్చినా కానీ ఆ 1 మార్క్ మీకైతే హెల్ప్ చేస్తది. సో ఖచ్చితంగా ఇవన్నీ టిప్స్ అన్ని పాటించండి. మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. ప్రతి క్వెషన్ కూడా అటెంప్ట్ చేసి తర్వాత ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రండి. అటెంప్ట్ చేయకుండా మాత్రం రాకండి. సో ఖచ్చితంగా ఇవన్నీ టిప్స్ కూడా పాటించండి ఫ్రెండ్స్. మీకైతే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి ఈ టిప్స్ అన్నీ కూడాని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేపర్ ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ అనమాట. సో మీకు యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పేసి అయితే పెట్టాను. అయితే ఈ యొక్క పేపర్ సంబంధించి మీరు ప్రిపేర్ అవుతారు కదా! సో ప్రిపేర్ అయిన తర్వాత ఇందులోంచి ఏదో క్వెషన్ తీసుకోండి. ఒక క్వెషన్ తీసుకున్న తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంటే ఇది కొంచెం సంబంధించి మీరు ప్రిపరేషన్ దాంట్లో సపోజ్ డాటా డయాగ్రామ్ షోయింగ్ మయోపియా అండ్ ఇట్స్ కరెక్షన్ అని చెప్పేసి ఉంది. సో ఆ డయాగ్రామ్స్ ఏమో మీరు వేస్తారు. సో ఒకవేళ లేకపోతున్నారంటే మీరు ప్రాక్టీస్ చేయండి. సో దానివల్ల ఏంటంటే పెర్ఫెక్షన్ వస్తది. అండ్ అలాగే మీరు కాన్ఫిడెన్స్ వస్తది. సో రివిజన్ టైమ్‌లో కూడా మనకి ఏంటంటే ఈ యొక్క పేపర్ చూసిన తర్వాత మీరు క్వెషన్స్ అన్ని అటెంప్ట్ చేయగలిగితే మీరు పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవ్వండి. లేదంటే మళ్ళీ ప్రిపేర్ అవ్వండి తప్పులేదు. ఎందుకంటే ఎగ్జామ్ హాల్‌లో మీరే రాస్తారు. మీరే మార్క్స్ తెచ్చుకుంటారు. కష్టం ఫలితం మొత్తం మీదే కాబట్టి మీరే ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి షార్ట్ క్వెషన్ పేపర్స్ అన్నీ కలిపి ఒక డ్రైవ్‌లో పెట్టాను. ఈ డ్రైవ్ లింక్ పీడిఎఫ్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని క్లిక్ చేసి మన పేజ్‌ని ఫాలో అవ్వి ఏపీ ఆర్ టీఎస్ 10th ఆర్ ఇంటర్ సబ్జెక్ట్ అని టైప్ చేసి సెండ్ చేయండి. మీకు ఇన్‌స్టంట్‌గా పీడిఎఫ్ డ్రైవ్ లింక్ అయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను. బట్ ఇది ఫాలో అయిన వారికి మాత్రమే ఫ్రెండ్స్.